ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్లా చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ లో భాగంగా ఈరోజు అంబేద్కర్ స్టేడియం లో కృష్ణంరాజు స్వర్గీయ రెబల్ స్టార్ స్వర్గీయ కృష్ణంరాజు గారి పేరు పైన ఈరోజు ఇక్కడ పోటీలు జరగబోతున్నాయి. దీనికి ముఖ్య అతిథిగా రెబల్ స్టార్ స్వర్గీయ కృష్ణరాజు గారి సతీమణి, అదేవిధంగా రెబల్ స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి పెద్దమైనటువంటి శ్యామలదేవి గారు ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ చాలా మంది కూడా కృష్ణరాజు గారి అభిమానులు పెద్ద ఎత్తున కరీంనగర్ వస్తుండడంతో ఇక్కడ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాదు, చాలా ఇక్కడ పక్కన వరంగల్, నిజామాబాద్ కూడా చాలా మంది అభిమానులు చేశారు. ప్రస్తుతం నాతో కృష్ణరాజు గారి హార్డ్ కోర్ అభిమాని, అదేవిధంగా ఆత్మీయుడు లక్ష్మణరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, కృష్ణరాజు గారి పేరు పైన ఈ రోజు కరీంనగర్ పోటీ జరగడం ఎలా అనిపిస్తుంది? కృష్ణరాజు గారు దాదాపు 5 దశాబ్దాలు సినీ నటుడిగా ఎన్నో చిత్రాలు నటించి ఎంతో మంది అభిమానులు సంపాదించుకొని ఒక లెజెండ్ గా ఉండి, ముకుటంనేని మహారాజుగా ఉండి, రాజకీయాల్లో కూడా వచ్చి 2 సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా వ్యవహరించి మా అందరి మనసులో చెరుదేసి ఈ రోజు కరీంనగర్ లో శ్రీనివాస్ అనే కరాటే రాజుగా మా కృష్ణరాజు గారు పేరు మీద పెట్టడం చాలా సంతోషం. వారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా కృష్ణరాజు గారి సతీమణి మేడం శ్యామలదేవి గారు రావడం కూడా మాకు సంతోషం. అలాగే ప్రముఖ సినీ నటుడు, సినీ హీరో, లెజెండ్ హీరో సుమన్ గారు రావడం, ఈ కార్యక్రమం అంతా విజయవంతం కావడానికి మా అభిమానులు కూడా అందరం కృషి చేశాం. అచ్చయ్య, కొండయ్య, అసయ్య లాంటి వాడు. తర్వాత ఈ కార్యక్రమం కూడా 3 రోజులు మంచి ప్రశాంత వాతావరణంలో జరగాలని, ఈ కార్యక్రమానికి వచ్చిన క్రీడాకారులు, కరాటే క్రీడాకారులు అందరూ హ్యాపీగా పాల్గొనాలని, అందరూ కూడా మంచి మెడల్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా. అంటే శ్యామలదేవి గారితో ఇందాక మాట్లాడుతున్న సందర్భంలో మీ పేరు ప్రస్తావన జరిగింది. అంటే ఇన్ని సంవత్సరాలైనా కూడా కృష్ణరాజు గారి అభిమానులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, ఇంకా మర్చిపోలేదు. మీకు ఎలా అనిపించింది మీ పేరు ప్రస్తావించండి? నేను 1982 నుంచి రంగున్నోడి సినిమా నుంచి అభిమానిగా అయ్యాను. ఆయన అభిమానిగా ఎన్నో కార్యక్రమాలు మేము చేసాం. ప్రజాహిత కార్యక్రమాలు అంటే సార్కు బాగా ఇష్టం. అన్నదానాలు కానీ, ఉచిత వైద్య శిబిరాలు కానీ, మెడికల్ క్యాంపులే కానీ, ఇంకా చాలా ఎన్నో కార్యక్రమాలు. ఎందుకంటే ఒక అభిమాని అనే ఒక సినిమాకి పరిమితం కాకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో చేశాం కాబట్టి, అది సార్ కూడా ఇష్టం కాబట్టి అలా చేసాం. తర్వాత శ్యామలదేవి గారు కూడా, ఈ కృష్ణరాజు గారు మన మధ్య లేకపోయినా శ్యామలదేవి గారితో ఇంకా మేము సంబంధాలు ఏర్పరచుకుంటూ ఎప్పుడు అన్నినిత్యం మేము వాళ్ళ ఫోన్లో కానీ ఆమె యోగక్షేమాలు కోరుకుంటూ పూర్తి స్థాయి అభిమానిగా మేము, మాతో పాటు అచ్చయ్య, చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ప్రభాస్ గారు అంటే అనకూడదు కానీ తండ్రికి దగ్గర తనయుడు అయ్యాడు అనుకోవచ్చు మీరు? 100% అయ్యాడు. కృష్ణరాజు గారి కంటే ఒక 100 రెట్లు ఎక్కువనే అయిపోయింది మేము అనుకుంటున్నాం. ఎందుకంటే కృష్ణరాజు గారు ఒక ఇండియా లెవెల్లోనే ఉండొచ్చు. ఆయన ఇప్పుడు ప్రపంచ స్థాయిలో పెద్ద హీరో. జపాన్ లో కానీ, జర్మనీలో కానీ, లండన్ లో కానీ, పారిస్ లో కానీ ఆయన కూడా చాలా సిన్సియర్ యాక్టర్. మంచి ఎలాంటి గర్వం లేకుండా చాలా మంచి చిత్రాలు అందరు అభిమానులు చేస్తారు. ఎంతో కష్టపడుకుంటా చాలా యాక్షన్ సినిమాస్. ఇప్పటికి కూడా 5 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ 5 ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేయడానికి మంచి మంచి కథలు ఎన్నుకుంటూ ప్రజలకు ఉపయోగపడే సందేశాత్మక సినిమాలు తీస్తూ అందరినీ కాకుండా కొత్త ఎంతో యువతరం అభిమానులు వచ్చారు. వాళ్ళందరినీ కూడా ఉత్తేజపరుస్తున్నాడు. ఆయన కూడా మేము ప్రభాస్ గారితో కూడా మా సంబంధాలు ఇంకా బాగా పూర్తిగా ఉన్నాయి. మమ్మల్ని కూడా అభిమానిగా ఒక వెల్విషర్ గా, ఒక శ్రేయభిలాష్ గా, ఆత్మీయంగా మనం ఎప్పుడు నోటా చూస్తుంటారు. ఇప్పుడు మీరు పెద్ద మనిషి అయ్యారు. అంటే ఆ సమయంలో కృష్ణరాజు గారి సినిమా వచ్చినప్పుడు మీరు చాలా యంగ్ అండ్ యూత్ ఉండేవాళ్ళు. ఆ సమయంలో మీరు ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళు? కృష్ణరాజు గారి సినిమా ఎలా ఉండేది? ఇప్పుడు అంటే సోషల్ మీడియా వచ్చింది కాబట్టి తెలుస్తుంది. అప్పుడు ఆ సమయంలో ఎలా ఉండేది? అప్పుడు సినిమా రిలీజ్ అయినప్పుడే అప్పుడు కరీంనగర్ 6 థియేటర్లో ఉంటుండే. అంటే సినిమా రిలీజ్ కాకపోతుండే మేము వరంగల్ వెళ్ళి సినిమా చూసేవాళ్ళం. కొన్ని సినిమా వరంగల్ వెళ్ళి బస్ లో, ఒకసారి సైకిల్ మీద కూడా వెళ్ళిన సందర్భాన్ని. బొబ్బిలి బ్రహ్మాండం కూడా ఇక్కడ రిలీజ్ కాలేదు, అప్పుడు అక్కడ చూసాం. తర్వాత మేము కృష్ణరాజు గారి నుంచి ఎన్నో బుక్లెట్లు అవి కొట్టించుకుంటూ ఆ రోజు అది ఆనందం. అది తర్వాత సినిమా రావడం గురించి ఆనందం, 100 days ఆడితే ఆనందం. ఇన్ని సెంటర్లు అనేది ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకుంటూ చాలా చేసి. థ్యాంక్ యూ. Thank you.